స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా క్రేజీ ఉందండి. నా జీవితం మొత్తంలో ఎప్పుడు నేను ఒకటే కోరుకున్నాను. అండ్ ఫైనల్ గా అది థియేటర్లకి జనాలు వస్తుంటే ఇలా ఒక క్రేజీ ఎమోషనల్ మూమెంట్ అనిపించింది. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూసేయండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ క్లైమాక్స్ ఇవి రెండు అయితే క్రేజీ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాగుంది, చాలా బాగుంది. థియేటర్స్ లో క్రేజీ అనిపించింది. డెఫినెట్ గా మీరు సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్ కానీ అన్ని కూడా అందరు కూర్చొని చూడొచ్చు. చిన్నపిల్లలకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మరీ 16 బిలో తీసుకెళ్ళకూడదు. బట్ అదర్వైజ్ ఫ్యామిలీలు అందరూ కూర్చొని ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్, ఫ్రెండ్స్ ఎమోషన్లు, అందరి ఎమోషన్లు కరెక్ట్ గా పడినాయి. నేను 100% నమ్ముతాను. ఆడియన్స్ రియాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరే వచ్చి సినిమాని చూసేయండి, మీరే డిసైడ్ అవ్వండి. డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు. నమిలి అయిపోయింది. మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సినిమాలో. నా ఫేవరెట్ డైలాగ్ సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చేది ఏంటంటే, నా నసీబ్లో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకున్నా, కావాల్సింది లాక్కొని తెచ్చుకున్నా. అది ఇజ్జత్ అయినా అవకాదైనా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నేను ఎవరికి రాడ్ దింపాలని చేయలేదు. వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకి రాడ్ దింపాలి, వీళ్ళకి రాడ్ దింపాలి అయితే ఎప్పుడు అనుకున్నాను. వాళ్ళ ఆనందం వాళ్ళది, ఇంకా ఏం చెప్పలేము దాని గురించి. కామన్ ఆడియన్స్ ఎందుకు రావాలి అంటే, లవ్ అనే ఎమోషన్ అందరు ఫీల్ అయ్యేది. అండ్ డెఫినెట్లీ మదర్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, అన్ని ఎమోషన్లు గట్టిగా ఉన్నాయి. డెఫినెట్ గా చేస్తారు. మ్యూజిక్ ఒక కాన్సర్ట్ లో కొట్టాడు శ్రీశాంత్ పాకాల. అండ్ డెఫినెట్లీ నేను చెప్తున్నా, ఇంటర్వెల్ కి ఇచ్చే హై రాసి పెట్టుకోండి. ఇంటర్వెల్ మూమెంట్ కి చాలా హై ఉంటుంది. సో ఇంటర్వెల్ కి వచ్చి క్లైమాక్స్ క్రేజీ అయిస్తుంది. సో డెఫినెట్ గా చూడండి. థ్యాంక్ యూ. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా వచ్చి చూడండి. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. మూవీ రెస్పాన్స్ అందరికీ అయితే నచ్చింది, చాలా బాగుంది అంటున్నారు. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ 16 అబవ్ ఎవరైనా చూడొచ్చు. కలర్ఫుల్ గా ఉంటుందండి. మ్యాక్స్ వేరే లెవెల్ వచ్చి చూడండి. చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. ఈ లవ్ స్టోరీలో కొత్తగా ఏముంది? యూనిక్నెస్ ఏంటంటే లవ్ అండ్ ఇజ్జత్ ఉంటుందండి. మీరు చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా. లోపల ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా ఓవర్వెల్మ్డ్ ఉంది, హ్యాపీగా ఉంది. అరుస్తున్నప్పుడైతే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ గారితో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవడం. కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారా? కాంపిటీషన్ ఏం లేదండి. మా స్టోరీ మాది, వాళ్ళది. అంటే మాది లవ్ స్టోరీ కదా. హీరో సినిమా రిలీజ్ తో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఏం లేదండి, మంచిగానే ఉంది. యూనిక్ స్టోరీ కదా, సో ఇట్స్ యూనిక్. డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు మేడం? డైరెక్టర్ గారు అసలు వేరే లెవెల్ అండి. అంటే రియల్లీ గ్రేట్ఫుల్. ఇంత బ్యూటిఫుల్ అయిన సినిమా తీసినందుకు. మీరందరూ చూస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. హీరో గారి పర్ఫార్మెన్స్ గురించి, మీ ఇద్దరు సీన్స్, కెమిస్ట్రీ అదంతా గురించి. హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరగ తీసుంటారు. మీరే చూడండి, తెలుసుకోండి. నెక్స్ట్ మీ కెరియర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి ఈ సినిమా? చూడాలి ఎలా ఉండబోతుందో, నాకు కూడా తెలియదు కదా. ఈ సినిమా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. అంటే ఇట్స్ నాట్ దట్ బట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.